గోదావరిఖనిలోని జైనిక్ భవన్లో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కె సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక ఆటుపోటులను ఎదుర్కొని మహోన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. లా విద్యాభ్యాసం చేసి భారతదేశానికి వచ్చి ఆనాడు భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్తో వారు పోరాటంలో భాగస్వాముడి మరి అత్యధిక చదువుకున్న వ్యక్తి అని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు రాజరిక పరిపాలనలో విభాగాలుగా ఉన్న ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మార్చాలనే ఒక దృక్పథంతో పార్లమెంటరీ వ్యవస్థ, కాన్స్టిట్యూషన్ ఎట్లుండాలి, రాష్ట్రాలకు సంబంధించిన సచివాలయాలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎట్లుండాలి అని 2.5 సంవత్సరాలు తాను ఒక మేధస్సును ఉపయోగించి ఈ భారతదేశ భౌగోళిక పరిస్థితులను ఆలోచన చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మేలు జరగాలనే ఉద్దేశంగా, మహిళలకు కూడా మేలు జరగాలనే ఉద్దేశంగా తాను ఈ రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ మనం వారిని ఆరాధ దైవంగా ప్రతి గ్రామంలో, స్కూల్లో, ప్రతి ఊళ్ళో ఈ భారతదేశ వ్యాప్తంగా మనం ఇవాళ ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు వడ్డేపల్లి దాస్, ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, జి మల్లికార్జున్, గడ్డం వెంకటేశ్వర్లు, పి ప్రభాకర్, ఎండి అల్లావుద్దీన్, జె కుమార్, టి ఆంజనేయులు, కె బుచ్చిరెడ్డి, ఎండి నయం, పుసాల శ్రీనివాస్, టి రాజు, టి రవి, డి శ్రీనివాస్, ఎనగందుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.